ఇప్పుడు జగపతి బాబు అనేవాడిని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్వశ్చన్ మార్క్ ఏంటంటే అప్పటి సూరిగా నువ్వు ఎలా ఊహించగలిగావు అనేది నాకు 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి, మేజర్ క్వశ్చన్స్. అంతే, మన షార్ట్ ఇంటర్వ్యూ చేయాలి. ఓకే సార్. అప్పటి సూరి అనేవాడిని ఎలా చూసావు అసలు జగపతి బాబును? ఆ ఏఐ తీసుకొచ్చినప్పుడు ఇది నాకు మ్యాచ్ అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు? నేను ఆ క్యారెక్టర్ పండించగలను అనేది నువ్వు ఎలా అనుకున్నావు? బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ హూ కెన్ లుక్ లైక్ అప్పల్ సూరి ఈజీలీ. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి తిన్నగా వచ్చావు నేను అనుకోవట్లేదు. ఎవరి దగ్గరికి నిజం చెప్పు. నిజంగా నేను ఆలోచించుకుని ఉంటాను కానండి ఎవరికి వెళ్ళిన నేరేషన్ అప్పల్ సూరి ఏం ఆలోచించుకున్నావు చెప్పు నాకు. నేనేమనుకుంటాను సార్, మీరు రాయల్గా ఉంటారు సార్, మీరు రాయల్గా ఉంటారు. అప్పల్ సూరి అంటే ఒక విలేజ్లో ఒక 65-75 ఇయర్స్ ఉన్న ఓల్డ్ మ్యాన్లో చేయాలంటే జగపతి బాబు సార్ కరెక్ట్గా ఉంటారా ఉండరా అంటే మేము చూసిన వెంటనే రాయల్టీ కనిపిస్తుంది సార్. అప్పల్ సూరి చూసిన వెంటనే నాకు డౌట్ అక్కడే అండి. అప్పల్ సూరిని చూసిన వెంటనే అప్పల్ సూరి చాలా సింపతి పర్సన్లా ఉండాలండి. తన ఏజ్ దగ్గర నుంచి, తన మాటల దగ్గర నుంచి, తన లుక్ వైజ్ దగ్గర నుంచి అన్నీ కూడా అప్పల్ సూరిని చూస్తే ఆడి ప్రయత్నం గుర్తు రావాలండి, ఆడు పేదరికం గుర్తు రావాలండి, ఆడు స్ట్రగుల్ గుర్తు రావాలండి. ఇవన్నిటిలో మీలో కనిపించేవా అని నేను కొద్దిగా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే జగపతి బాబు గారు వస్తున్నారంటే రాయల్టీ సూపర్ ఉన్నారా సారు అని ఉంటారు. ఇప్పటికీ మీరు అలా ఉంటారు. మీ ఏజ్గా మీ గాయం మూవీలోని గట్రా ఇంకా సూపర్ ఉంటారు.